దేవుని ప్రేమ ఇదిగో జనులార భావంబు నందిలియరే కేవలము నమ్ముకొని నా పరలోక జీవంబు మనకవ్వును. సుభాష్ని తర్వాత సంధ్య వీళ్ళిద్దరూ క్రమంగా వచ్చి పాటలు పాడతారు. రొట్టెవలే విరిగినది యేసు దేహము, కొట్టబడి నలిగినది పాపి కోసము. అప్పగించబడిన రాత్రి ఆవేదనతో ఓదార్పును పొందలేని భారమైన హృదయముతో రొట్టె విరిచి ఇచ్చాడు, విరిగి నలిగిపోయాడు. రొట్టె విరిచి ఇచ్చాడు, విరిగి నలిగిపోయాడు. రొట్టెవలే విరిగినది యేసు దేహము, కొట్టబడి నలిగినది పాపి కోసము. అనుసరించు పద్ధతి నీ మార్పును కోరిది, దీనిలోని సంగతి. ఆచారము కాదు ఇది, అనుసరించు పద్ధతి నీ మార్పును కోరేది, దీనిలోని సంగతి. రొట్టె విరిచినందుకే పరలోకం రాదయ్యా, నీ క్రియలను చూచునులే పరము నుండి యేసయ్యా. సిలువలో ఆ సిలువలో ఆ ఘోర కల్వరిలో తులువల మధ్యలో బ్రేలాడిన యేసయ్యా. సిలువలో ఆ సిలువలో ఆ ఘోర కల్వరిలో తులువల
ప్రభునందు ప్రియులారా, ఈ సమయంలో రెండవ మాట లూకా సువార్త 23వ అధ్యాయం 43వ వచనంలో ఉన్న నేడు నీవు నాతో కూడా పరదేశంలో ఉందు అని నిశ్చయముగా నీతో చెప్పుచున్నాను అను ఈ మాటను అనుసరించి మనకు వర్తమానం అందించడానికి కె సురేంద్ర బాబు గారు దయచేసి వారు వేదిక మీదకి వచ్చి వారు వర్తమానం అందించాలని మనవి చేస్తున్నాను. మరి వీరు మన మందిర పరిచర్లో చేస్తున్న పరిచర్య మనకందరికీ తెలుసు. అంతేకాదు ఈ మధ్య యనమడుగు ప్రాంతంలో ఒక చర్చి స్థాపించి సంఘ పరిచర్లో కూడా కొనసాగుతూ ఉన్నారు. వాక్యం చదువుకుందాం. లూకా సువార్త 23వ అధ్యాయము 43వ వచనం చదువుకుందాం. అందుకు ఆయన వారితో, నేడు నీవు నాతో కూడా పరదేశంలో ఉందు అని నిశ్చయముగా నీతో చెప్పుచున్నానని చిన్న ప్రార్థన చేసుకుందాం. కృపగల రాజా, ప్రేమగల రక్షక, నీ గణనామానికి స్తోత్రం ప్రభా. ఎంత మంచి దేవుడు తండ్రి, ఇంత సమయం ప్రభా నీ ఆలయంలో కూడి నిన్ను ఆరాధించుకున్న గొప్ప భాగ్యం దయచేసినందుకు నీకు స్తోత్రం స్తోత్రం నాయన. యెహోవా తండ్రి, అదేవిధంగా ప్రభా యెహోవా తండ్రి యేసునాయన, యేసయ్య ప్రభా, యేసయ్య శిలువ మీద పడిన ప్రభా శ్రమల గురించి మేము ధ్యానిస్తున్నాం తండ్రి ప్రభా. అవి మా జీవితాలకు ఎంతో అవసరమైన మాటలు ప్రభా. రెండవ మాట మాట్లాడుతున్నాను ప్రభా, అశక్తుడును అయోగ్యుడిన తండ్రి ప్రభా, నేను ఇక్కడ నిలవబడి ఉంటుండగా ప్రభా నీ ప్రేమ చేత నన్ను కట్టండి తండ్రి, నీ వాక్యంతో నన్ను నింపండి తండ్రి ప్రభా. నీ పరిశుద్ధమైన మాటలు మా జీవితాలకు వెలుగు తండ్రి, మమ్మల్ని మోక్షరాజ్యాన్ని తీసుకెళ్ళి మీ మాటలు ప్రభా నా ద్వారా మాతో మాట్లాడండి తండ్రి. నీ పరిశుద్ధమైన మాటలు మేము ధ్యానించబోతుండగా నా నోటి మాటలు మా అందరి హృదయ ధ్యానము నీ దృష్టికి అంగీకారంగా ఉండటకు సహాయం దయచేయమని యేసయ్య నామమున వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్ ఆమేన్. ఈనాటి మన ధ్యానాంశము లూకా సువార్త 23వ అధ్యాయము 43వ వచనము. అందుకు ఆయన వానితో, నేడు నీవు నాతో కూడా పరదేశంలో ఉందు అని నిశ్చయముగా నీతో చెప్పుచున్నాను నేను. దేవుడు యేసయ్య శిలువ మీద పలికిన రెండవ మాట, శిలువ మీద ఆయనతో కూడా చెరో వైపున ఇద్దరు దొంగల్ని వేశారు. మార్కు సువార్త 15వ అధ్యాయం 27వ వచనంలో ఒక చక్కటి మాట ఉంది. మరియు కుడి వైపున ఒకరిని ఎడవైపున ఒకరిని ఇద్దరు బందిపోటు దొంగలను ఆయనతో కూడా సిలువ వేసిరి. బందిపోటు దొంగలను వేశారు, ఆయనతో కూడా సిలువ. బందిపోటు దొంగలను సిలువ వేసిరి అనే మాట చదివినపట పుట్టినోట్లు ఏముందంటే అక్కడ ఒకటేసి ఉంది, ఆయన అక్రమార్కులలో ఒకటిగా ఎంచబడినని చెప్పాను అని ఉంది. అక్రమార్కులు ఒకటిగా. అదేవిధంగా యెషయా గ్రంథము 53వ అధ్యాయంలో 12వ వచనంలో ఒక మాట ఉంది, అతిక్రమం చేయవారిలో ఎంచబడిన వాడైను. ప్రతి మాట నిజము, లేఖనములు నెరవేరున్నట్లు ప్రతిదీ జరిగింది దేవుని విషయంలో. యేసయ్య విషయంలో ఎక్కడా పొల్లుపోకుండా ప్రతిదీ నెరవేర్చబడింది. పరిశుద్ధ గ్రంథం మొదటి నుంచి చివరి వరకు అనేక సందర్భాల్లో యేసయ్య గురించి ప్రస్తావించబడింది. ప్రతి విషయము నెరవేర్చబడినట్లు ఈ విధంగా ఆయన దొంగల మధ్యలో, అతిక్రమం చేయబడిన వారి మధ్యలో నిలవబడి వేయబడారు. అసలు ఈ వాక్యంలోంచి మనమేమి నేర్చుకోవాలి ఈ వాక్యంలోంచి చూద్దాం. దానిలో ఎడమ వైపున దొంగ మాట్లాడుతూ ఉన్నాడు. యేసయ్యకి శిక్ష వేశారు. ఎవరినైనా మనం గమనిస్తూ ఉంటాము, శిక్ష వేస్తే శిక్ష అమలుపరుస్తారు అంతే. ఆయన ఇక్కడ శిక్షతో కూడా అపహసించబడ్డాడు, అనేక విధాలుగా అపహసించబడ్డాడు. మనం ఇప్పుడు చదువుకున్న వాక్యంలో లూకా సువార్త 23వ అధ్యాయము 35వ వచనంలో మొట్టమొదట అధికారులు అపహసిస్తూ ఉన్నారు ఆయన్ని, అధికారులు అపహసిస్తున్నారు. దాని తర్వాత 37వ వచనంలో సైనికులు అపహసిస్తూ ఉన్నారని. ఈ అపహాసం అనేది అది అసందర్భం, ఇది వాళ్ళ చట్టంలో లేదు. ఆయన శిక్షించమని మాత్రం, కానీ అపహసిస్తూ ఉన్నారు. కానీ ఇప్పటి వరకు ఆయన అపహాసం పొందుతూ ఉన్నాడని వాక్యం లేఖనం సెలవిస్తుంది. ఎందుకంటే మన క్రైస్తవుల్లో, మన బిడ్డల్లో అనేక మంది, ఒక మాట ఉంది బైబిల్లో, మిమ్మును బట్టియే కదా అన్ని జనుల మధ్యలో నా నామం అపహాసం పాలవుతుంది, అవమానం పాలవుతుంది అంటూ ఉన్నాడు.
మరి దాని తరువాత 39వ వచనం, వేలాడదీయబడిన ఆ నేరస్తులో ఒకడు ఆయనను దూషించుచు, దొంగ కూడా అపహసిస్తూ ఉన్నాడు. ఆఖరాకి చూశారా, ఆఖరాకి దొంగ కూడా దూషిస్తూ అపహసిస్తూ ఉన్నాడు. ఏమంటున్నాడు అంటే అక్కడ, నీవు క్రీస్తువు కదా, నిన్ను నీవు రక్షించుకొనుము, మమ్మను కూడా రక్షించమని చెప్పాను. నీవు క్రీస్తువు కదా అంటున్నాడు. వాళ్ళు దొంగలు, వాళ్ళిద్దరు. వాళ్ళకి అంతకుముందు యేసయ్యతో పరిచయం లేదు, శిష్యులతో పరిచయం లేదు, కనీసం విశ్వాసులతో పరిచయం లేదు. కానీ ఎడమ వైపున దొంగ ఏం చెప్తున్నాడు, నీవు క్రీస్తువు కదా. క్రీస్తు అంటే అభిషిక్తుడు. అభిషిక్తుడు అనే మాట మరొక దగ్గర మెస్సియా అని ఉంది. మరి ఎట్ట గ్రహించారు వీళ్ళు దొంగలయ్యి ఉండి ఏ విధంగా గ్రహించారు? ఈ కుడివైపున దొంగ అయితే ఆయన దేవుడు అని చెప్తూ ఉన్నాడు. వీరు దొంగలయ్యి ఉండి ఏ విధంగా గ్రహించారు? వీళ్ళు ఎక్కడ విన్నారు? వీళ్ళు పాతకాలంలో, ఈ కాలం అంటే టెక్నాలజీ పెరిగిపోయింది, దొంగలు ఎవరూ లేని దగ్గర దొంగతనాలు చేస్తున్నారు. పాతకాలంలో అయితే తిరునాళ్ళ కాడ, ఆ ఊరేగింపులలో జనాలు గుంపులు ఎక్కడుంటే అక్కడ జనాలు ఆదమర్చి దొంగతనాలు చేసేవాళ్ళు. ఆ విధంగా యేసయ్య ప్రసంగాలలో ఎక్కువ జనాలు వస్తూ ఉంటే వాళ్ళతో కూడి దొంగతనం చేయడానికి వీళ్ళు కూడా కూర్చొని విన్నారేమో దేవుని దగ్గర కదండి. ఒక చక్కటి మాట చదువుదామా? రోమాపత్రిక 10వ అధ్యాయం 17వ వచనంలో ఓ మంచి మాట ఉంది. 10వ అధ్యాయం 10, వినుట వలన విశ్వాసము కలుగును కదండి. వాళ్ళు దొంగలైనా కూడా విన్నారు ఆ మాటని, విశ్వాసం పెట్టుకున్నారు. కానీ విశ్వాసాలు రెండు రకంగా కదండి, దుష్ట విశ్వాసము, మంచి విశ్వాసం. దుష్ట విశ్వాసం ఇతరుల్లో కలిగింది. అందుకనే దూషిస్తూ చెప్తున్నాడు, నువ్వు క్రీస్తువి, నేను గ్రహించాను నిన్ను, నీ మాటలు నేను విన్నాను, నువ్వు అభిషిక్తుడి. ఏమంటున్నాడు అక్కడ, నీవు క్రీస్తువు కదా, నిన్ను నువ్వు రక్షించుకొనుము, మమ్మల్ని కూడా. అతను కూడా రిక్వెస్ట్, కానీ రిక్వెస్ట్గా అడగలేదు. అతను కూడా అడిగాడు రక్షించమని. రెండో దొంగ కూడా రక్షించమని అడిగాడు. కానీ మాట తీరు చూసారా, దూషిస్తూ అడుగుతూ ఉన్నాడు దేవుని, నీవు క్రీస్తువు కదా, నిన్ను రక్షించుకొని మమ్మల్ని కూడా రక్షించమంటూ ఉన్నాడు. గ్రహించాడు అతను కూడా, ఆయన క్రీస్తు. మొట్టమొదట క్రీస్తు అభిషిక్తుడిని రక్షించాడు, ఆయన రక్షకుడని కూడా గ్రహించి, నిన్ను రక్షించుకో, యేసయ్యను కూడా చూసారా, దొంగలయ్యుండి గ్రహించారు వాళ్ళు. మనం గ్రహించామా ఇప్పుడన్నా? ఆయన మనల్ని రక్షించి ఆయనని మనం గ్రహించున్నామా? ఆయన క్రీస్తు, ఆయన అభిషిక్తుడిని రక్షించి, ఆయన మెస్సయ్యని మనం గ్రహించామా? ఆనాటి యూదులు కూడా గ్రహించలేకపోయారు. దొంగ గ్రహిస్తూ ఉన్నాడు, నీవు క్రీస్తువు కదా. అది కూడా ఎడమ వైపున ఉన్న డెస్ట్రాస్ అనే దుర్మార్గమైన దొంగ గ్రహిస్తూ ఉన్నాడు, మనం గ్రహించలేకపోతున్నాం. ఆ తర్వాత మరొక మాట ఉంది. కొండల మీద, ఖాళీ స్థలాల్లో ఎక్కువ యేసయ్య ప్రసంగాలు చేసేవాడు. ఆ ప్రసంగాల్లో ఆయన మాటలు విని వీళ్ళు ఇంప్రెస్ అయ్యి ఉంటారు. కానీ మనం ఎక్కడ వింటూ ఉన్నాం ఆయన మాటల్ని? మనం మందిరాల్లో, చక్కటి వాతావరణాల్లో, ఎక్కడ చూసినా ఇప్పుడు ఏసీ చర్చిలే, ఎంత చక్కటి వాతావరణాల్లో వింటూ ఉన్నాం మనం ఈరోజు ఇక్కడ కూర్చున్నాం, చల్లగా ఉందంటే పైన మననే కూల్ హోమ్ కొట్టించాడు పాస్టర్ గారు. అంత వాతావరణం మనం గ్రహించాల్సింది ఏంది? ఆయన క్రీస్తుని గ్రహించాలి, ఆయన రక్షకుడు అని గ్రహించాలి, ఆయన మనల్ని రక్షిస్తాడు అని గ్రహించాలి. ఇన్ని గ్రహింపులు మనం లేకుండా ముందుకు పోతూ ఉన్నాం. ఒక మాట చదువుకున్నాం, పరమగీతముల గ్రంథం 1వ అధ్యాయము 4వ వచనం, నన్ను ఆకర్షించుము, మేము నీ యొద్దకు పరుగెత్తినుని వచ్చి. ఇంకా ఆకర్షించలేదా దేవుడు మనల్ని? ఇంకా మనల్ని ఆకర్షించలేదా? రెండో వాక్యం అయిపోతున్నా ఇంకా వస్తూనే ఉన్నాం మందిరానికి. మనల్ని ఇంకా ఆకర్షించలేదా దేవుడు? లోపం ఎక్కడుంది? దేవునిలో ఉందా? సంవత్సరాల తరబడి కొన్ని కోట్ల మందిని ఆకర్షించున్నాడు దేవుడు, నరహంతకులను ఆకర్షించు ఉన్నాడు. ఇందాక సహోదరుడు చెప్పాడు, చక్కటి మాట చెప్పాడు. గ్రహం స్టీని గారిని చంపేసిన ఆ తల్లి క్షమాపణ చెప్పాడు. కానీ ఆ దారాసింగ్ కూడా తర్వాత బాప్తీసం తీసుకున్నాడు. ఆ దారాసింగ్ కూడా, అతను కూడా రక్షింపబడ్డాడు. మరి అటువంటి చూడు, ఎడమ వైపునున్న దుర్మార్గమైన దొంగ ఆకర్షింపబడ్డాడు. మరి మనం ఆకర్షింపబడలేదా? ఆడ చక్కగా చెప్తున్నాడు, నన్ను ఆకర్షించుము, మేము నీ యొద్దకు పరిగెత్తుకుని వచ్చేదాము. ఒక మాట చదువుకుందాం. యోహాను సువార్త 4వ అధ్యాయం 39వ వచనంలో, నేను అక్కడ ఒక సమయ స్త్రీ ఉంది. ఆ స్త్రీ నీళ్లు పట్టుకొని పోతూ ఉంది. ఆ స్త్రీ అంటే సమాజం ద్వారా ఇంచుమించుగా వెలివేయబడ్డ స్త్రీ లాంటిది అన్నమాట. అందుకని ఎవరు లేని సమయాల్లో నీళ్లు పట్టుకుంటుంది. 4 బావుల దగ్గర ఉదయం సాయంత్రం పట్టుకుంటారు, ఈ మిట్ట మధ్యాహ్నం పట్టుకుంటుంది. అప్పుడు ఆడ యేసయ్య వస్తూ ఉన్నాడు. యేసయ్య వచ్చిన పాట యేసయ్య ఆమెతో మాట్లాడుతూ ఉన్నాడు. ఆమెతో మాట్లాడిన తర్వాత ఆమె గురించి అన్ని కనుక్కున్న తర్వాత ఆమె వెళ్ళి చెప్తుంది. చదవండి, నేను చేసినవన్నీ విశ్వాసం. చూశారా,
యేసయ్య మాట్లాడే మాటలు అవి ఒకటే మనసులో పెట్టుకోలేదు. అవి ఆ మనసులో పెట్టుకోలేదు, అనేక మందికి చెప్పుకుంది పోయి. ఇది సమాజంలో వెలువేయబడిన స్త్రీ అయినా కూడా అనేక మంది చెప్పుకుంది. ఎంతమందిని ఆకర్షించింది ఆమె చూసారా? ఎంతమంది ఉన్నది అక్కడ. అనేకులు ఆయన యందు విశ్వాసం ఉంచిరి. మరి మనం మంచి వాళ్ళమని చెప్పుకుంటాం. నేను చాలా మంచివాడిని, ఎవరన్నా మనల్ని ఏమన్నా అంటే ఒప్పుకోం, గొడవలు వేసుకుంటాం. అంత మంచి వాళ్ళమే. మనం ఎంతమందిని ఆకర్షించి దేవుని సన్నిధికి నడిపించాం. దేవుడు అడుగుతున్నాడు ఈ సాయంకాలం, ఈ మధ్యాహ్నం పూటకు దేవుడు అడుగుతున్నాడు, నా గురించిన నా సన్నిధికి మీరు ఎంతమందిని తీసుకొచ్చారు? మీ పట్ల ఎవరికి ఆకర్షణ లేదా? దేవుడు అడుగుతూ ఉన్నాడు ఆ విధంగా. మరొక మాట చదువుకుందాం. యోహాను సువార్త 1వ అధ్యాయం 42వ వచనం. యేసు అతని వైపు చూచి, నీవు యోహాను కుమారుడవైన సీమోనువు, నీవు కేఫా అనబడుదుని. ఇక్కడ పేతురు ఆకర్షితుడవుతూ ఉన్నాడు. పేతురు ఏ స్థితిలో ఉంటే పిలిచాడు దేవుడు పేతుర్ని? వలలు పిగిలిపోతుంటే కుట్టుకుంటూ ఉన్నాడు. యోహాను, నిన్ను మనుషులను పట్టే జాలాలుగా చేస్తాను, నన్ను వెంబడించాడు. కళ్ళు మూసుకుని వెంబడించాడు అంతే. తన సమస్తం ఆడ విడిచిపెట్టి వెంబడించాడు. ఎంత బలమైన చూసారా? కేఫా అంటున్నాడు, బండ. నీ బండ మీద నా సంఘాన్ని కడతాను. పరలోక తాళపు చెవుల్ని ఎంతగా ఆయన మీద విశ్వాసం ఉంచినాడు, అంతగా వెంబడించాడు. కానీ ఇవన్నీ వదిలేసి మనం ఏం చెప్పుకుంటామంటే ఆఖరికి ఒక మాట చెప్పుకుంటాం. ఇది లూకా సువార్త 22వ అధ్యాయము 61వ వచనంలో, అప్పుడు ప్రభువు తిరిగి పేతురు వైపు చూచి, అక్కడ ఆ సందర్భంలో 3 సార్లు బొంకుతాడు. అది దేవుని ఏర్పాటు, అది దేవుని చిత్తం. పేతుర్ని బలపరచడానికి దేవుడు చేసిన కార్యం అది. అక్కడ చక్కటి మాట ఉంది. ప్రభువు తిరిగి పేతురు వైపు చూచిన కనుక పేతురు, నేడు కోడి కూయిపు మునుగు నీవు ముమ్మారు నన్ను ఎరుగుదని ప్రభు తనతో చెప్పిన మాట జ్ఞాపకం చేసుకుని వెలుపలికి పోయి సంతాపపడి ఏడ్చాను. మనం ఎన్నిసార్లు దేవుడికి విరోధంగా మాట్లాడి ఉంటాం. ఎన్నిసార్లు ఇప్పటికీ మన సర్టిఫికెట్లలో ఆది ఆంధ్ర హిందూ హరిజన్ అని పెట్టుకొని దేవుడికి వ్యతిరేకంగా బతుకుతూ ఉన్నాం. ఎప్పుడన్నా సంతాపపడి ఏడ్చామా? చూసారా? దేవుని కొరకు వాడబడే వాళ్ళు ఈ స్థితిలో ఉండాలి. దొంగ నమ్మాడు ఆయన్ని, ఒక దొంగ నమ్మాడు ఆయన్ని. మనం నమ్మలేకపోతున్నాం. ఆ విధంగా అనేక ఉదాహరణలు ఉన్నాయి. మనం నమ్మాలి దేవుణ్ణి. మనకు ఆకర్షితులు అవ్వాలి దేవుడి పక్షాన. దేవుడి పట్ల మనం ఆకర్షితులు అవ్వాలి. మన వెంబడి కనీసం ఒకరినైనా సంఘానికి తీసుకురావాలి. దేవుడు అది కోరుకుంటూ ఉన్నాడు. సిలువ మీద దొంగ నమ్మి నిన్ను నువ్వు రక్షించుకో, నీవు క్రీస్తువు కదా అంటూ ఉన్నాడు. ఎప్పుడు మందిరానికి పోయిన వాళ్ళు కాదు వాళ్ళు, ఎక్కడో దేవుని మాట చెవిన పడిన వాళ్ళు. ఆ విశ్వాసంతో ఆయన నమ్ముతూ ఉన్నాడు. ఆ విధంగా నమ్ముతూ ఉన్నాడు. తరువాత 40వ వచనంలో, లూకా సువార్త 23వ అధ్యాయం 40వ వచనంలో, అయితే రెండవ వాడు వానిని గద్దించి అంటూ ఉన్నాడు. రెండవ వాడు గద్దిస్తూ ఉన్నాడు వాడిని. ఏమని గద్దిస్తున్నాడంటే, నీవు అదే శిక్షా విధిలో ఉన్నావు కనుక. చూసారా? ఆ కుడివైపునున్న డిస్మస్ అనే దొంగ కూడా దేవునికి భయపడవా అంటున్నాడు. అంటే దేవుడని గుర్తిస్తూ ఉన్నాడు. ఎక్కడ విన్నారు వీళ్ళు? ఆయన దేవుడని ఎక్కడ గ్రహించారు? దొంగలు ఎప్పుడు మందిరానికి వచ్చిన వాళ్ళు కాదు, దేవుని సన్నిధికి వచ్చిన వాళ్ళు కాదు, కానీ దేవుడు. చూసారా? యేసు ప్రభు అని నీ నోటితో ఒప్పుకొని నీ హృదయంలో విశ్వసించిన ఎడలా నీవు రక్షణ పొందుదు అంటూ ఉన్నాడు. ఒప్పుకుంటూ ఉన్నాడు ఆయన దేవుడని, నోటితో సాక్ష్యం పలుకుతున్నాడు. ఎక్కడ? సిలువ మీద చేతుల్లో కాళ్ళల్లో చీరలు కొట్టేసి వేలుకాడుతూ ఉన్నాడు. ఆ నిమిషంలో ఒప్పుకోకపోయినా ఏమీ లేదు ఆయనకి. అయినా కూడా అక్కడ ఒప్పుకొని ప్రకటిస్తూ ఉన్నాడు. ఆ మాటని 2000 సంవత్సరాల తర్వాత కూడా మనం ఇంకా చదువుకుంటూ ఉన్నాం. ఆ దొంగ గురించిన సాక్ష్యం మనం వింటూ ఉన్నాం. మన నోట్లో ఎప్పుడైనా ఒప్పుకున్నామా? మన సాక్షి ఎంతవరకు పోయింది? మన పక్కింటికి పోయిందా? పక్క స్ట్రీట్కి పోయిందా? పక్క ఊరికి పోయిందా? ఖండాంతరాలు దాటి వచ్చి ఒక దొంగ గురించిన సాక్ష్యం మనం వింటూ ఉన్నాం. ఇంకా చూసారా? నీవు దేవునికి భయపడవా? దేవునికి భయపడాలని తెలుసుకున్నాడు అతను. దేవునికి భయపడాలా, దేవుని యందు భయభక్తులు ఉంచాలని ఆ శిలువ మీద దొంగ తెలుసుకున్నాడు. తర్వాత అంటూ ఉన్నాడు, మనకైతే ఇది న్యాయమే. న్యాయాన్యాయాలు కూడా గ్రహిస్తున్నాడు అతను. అవును, మనం దొంగలమే, మనకు న్యాయమే. ఆయనకేం న్యాయం? ఏం చేశాడు ఆయన? ఆ తర్వాత చెప్తూ ఉన్నాడు, మనకైతే మనం చేసిన వాటికి తగిన ఫలము పొందుతున్నాము, కానీ ఈయన ఏ తప్పిదము చేయలేదు.
ఎంత చక్కగా చూశారా, దేవుని పట్ల సాక్ష్యంగా బతుకుతున్నాడు, సాక్షిగా బతుకుతున్నాడు, అతను సాక్ష్యం ఇస్తున్నాడు. ఆయన ఏ తప్పిదం చేయలేదయ్యా. మరి ఎప్పటి నుంచి అబ్జర్వ్ చేస్తున్నాడు దేవుణ్ణి ఆయన? ఎప్పటి నుంచి దొంగ అయినా కూడా ఎప్పటి నుంచి అబ్జర్వ్ చేస్తున్నాడు దేవుణ్ణి? అబ్జర్వ్ చేస్తూ ఉన్నాడు. ఆయన ఏ తప్పిదము చేయలేదు. మన గురించి ఎవరైనా చెప్పగలరా మాట? ఒక దొంగ చెప్తున్నాడు దేవుడి గురించి. నేను ఇంతకుముందు కూడా ఒకసారి ప్రస్తావించాను. 11 రోడ్లో బాడుకున్నప్పుడు ఆ పక్కింట ఒక పెద్ద దేవతోటి సామ్రాజ్యమ్మ అని ఆమె చనిపోయింది. చనిపోయినప్పుడు అక్కడ ఆదరణ కుడికి పెట్టారు. ఎంత గొప్ప సాక్ష్యం చెప్తూ ఉన్నారు, ఒక్కొక్కరు చెప్తూ ఉన్నారు ఆమె గురించి. సంఘ పెద్ద ఆమె హస్బెండ్ అక్కడ చర్చి కట్టించాడు 11 రోడ్లో సంఘం. ఆమె ఎవరు వచ్చినా ఆ వీధిలో ఇంటికి తీసుకెళ్ళి అతిథ్యం ఇచ్చేది, భోజనం పెట్టేది. చర్చిలో ఏ పనైనా ముందు నేను చేయాలని ముందుకు వచ్చిపోతుంది. చర్చికి సంబంధించిన కట్టలు గిట్టు ఉతకడం కానీ, సామాన్లు తోమడం కానీ దూకుతుంది ముందుకండి. అంత ప్రతి ఒక్కరూ చెప్తూ ఉన్నారు. సాక్ష్యాలకేమో 1:30 అయిపోయింది. అంత గొప్ప సాక్ష్యం పొందుకుంది ఆమె. మనమందరం చచ్చిపోతాం, మనకందరికి పటం పెడతారు. చెప్పండి ఇప్పుడు బాబు గురించి ఎవరు సాక్ష్యం అని అడుగుతారు పాస్టర్ గారు. ఆ రోజు ఏం సాక్ష్యం పొందుకుంటాం మనం? రేపు ఏం చెప్తారు మన పట్టం కాడకు వచ్చి జనాలు? రేపు మనకు జరగదు, అది మనకు జరుగుతుంది. ఆ రోజు ఏం సాక్ష్యం పొందుకుంటాం మనం? మన గురించి ఏం చెప్తారు రేపు? ఇక్కడ చెప్తూ ఉన్నాడు, దొంగ చెప్తూ ఉన్నాడు ఆయన ఏ తప్పిదము చేయలేదని. ఎంత చక్కటి మాట విన్నాం మనం ఈరోజు. ఏ తప్పిదము చేయలేదు. మనకుంది ఆ సాక్ష్యం, మనకు. ఆ తర్వాత మాట, ఆయనను చూచి యేసు నీవు నీ రాజ్యములోనికి వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకోమంటూ ఉన్నాడు. నన్ను జ్ఞాపకం చేసుకోమంటూ ఉన్నాడు. నీ రాజ్యములోనికి పుట్టినోట్లో ఉంది నీ రాజ్యముతో అని. ఆయన వస్తాడని కూడా గ్రహించాడు. మళ్ళీ చూసారా ఏంది దొంగ, ఏ పాత్ర పాండిత్యం ఉంటుంది, ఏం చదువుకొని ఉంటారు వాళ్ళు, ఎంతగా గ్రహించవచ్చు. అందుకని ఇందాక మనం చదువుకున్నాం రోమపత్రిక 10:17లో వినుట వలన విశ్వాసం కలుగును. మనం వినాలి. ఏం వింటున్నామో జాగ్రత్తగా చూసుకోమని అనేకసార్లు పాస్టర్ గారు హెచ్చరిస్తుంటారు మనల్ని. మనం వినాలి. వింటున్నామా? దేవుని మాట వింటున్నామా? వినుట వలన విశ్వాసం. ఏందా విశ్వాసం? అంతరంగంలో కార్యం చేస్తాడు దేవుడు. ఆత్మదేవుడు మన చెవుల కాడనే ఉంటాడు. దాని అర్థం మనకు వివరించి చెప్తూ ఉంటాడు. మనము ఇంట్రెస్ట్గా వింటే అర్థం చెవు కాడ చేరి చెప్తూ ఉంటాడు. ఇది ఏంది అని అంటే ఆ విశ్వాసం మనల్ని క్రియ జరిపిస్తూ ఉంటుంది. దేవుని క్రియ మనలో జరిగిస్తూ ఉంటాడు దేవుడు. వినాలి. ముందు ఏం చెప్తున్నారో వినాలి. వినడం వలన విశ్వాసం కలను. వినాలి. మనం ఏం చెప్తున్నాడు సేవకుడు ఏం చెప్తున్నాడు? మరలా బెరయ సంఘస్థుల వలె తరచి చూసుకోవాలి. మనం ఏం చెప్పాడు పాస్టర్ గారు? నిజం చెప్పాడా? పరిశుద్ధ గ్రంథంలో ఉంది. మనకు ప్రామాణికం పరిశుద్ధ గ్రంథమే, వేరేది కాదు. మనకు ప్రామాణికం పరిశుద్ధ గ్రంథమే. దానిలో ఉందా లేదా చూసుకోవాలి. దాన్ని కరెక్ట్గా మనం ఒక్కసారి ఊహించుకుంటాం. ఆ తర్వాత ఏమంటున్నాడంటే 43వ వచనంలో, అందుకు ఆయన వానితో నేడు నీవు నాతో కూడా పరదేశులు ఉండు అని నిశ్చయముగా నీతో చెప్తున్నాడు. ముద్ర వేసి చెప్తున్నాడు. రాజముద్ర పడిపోయింది. నిశ్చయముగా అంటే పర్ఫెక్ట్గా అంతే. దాంట్లో సెకండ్ ఆప్షన్ లేదు. అబద్ధం కాదు అది. నిశ్చయముగా. ఎవరైనా దొంగ, కుడివైపున దొంగ, ఎప్పటి నుంచి దొంగతనాలు చేస్తున్నాడో, దేవునికి అవిధేయమైన జీవితం జీవిస్తూ ఉన్నాడు అనేక దినాలుగా, సంవత్సరాలుగా దేవుడికి అవిధంగా. కానీ ఎక్కడో ఒక దగ్గర విన్నాడు, విశ్వాసం కలిగి ఉన్నాడు, దేవుని పట్ల విశ్వాసం కలిగి ఉన్నాడు, ముందుకు వస్తూ ఉన్నాడు. జరిగే ఏ రోజు నాకు సందర్భం వస్తుందో ఆ దేవుడిని కలుసుకునే సందర్భం ఎప్పుడు ఎదురు చూశాడు. మనకు ఆశ కలిగి ఉంటే చూసారా, అతనికి ఆశ కలిగి ఉన్నాడు. మరణానికి ముందు కూడా అతన్ని సంధించాడు దేవుడు. ఎంత గొప్ప విషయం అది. యేసయ్య పక్కనే ఉన్నాడు. ఆయన యేసయ్యతో కూడా శిక్ష అనుభవిస్తున్నాడు. ఎంత అదృష్టం అండి అది. యేసయ్య పక్కనే. యేసయ్యని తాకాలని ఒక రక్తస్రావం స్త్రీ పాటుపడివాడు ఎక్కడో చెంగు ముట్టుకునింది. యేసయ్యను చూడాలని జక్కయ్య చెట్టెక్కినాడు. కానీ ఈయనకు యేసయ్య పక్కనే యేసయ్యతో మాట్లాడుకుని, చూసారా ఎంత గొప్ప అవకాశం వచ్చింది ఆయనకి. ఆశ కలిగి ఉండాలి దేవుడు. ఆశ కలిగిన ప్రాణమును తృప్తిపరిచే దేవుడు ఆయన. దేవుడు అంటే ఆశ కలగాలి. మొట్టమొదటి ఆశ ఉంటే సందర్భం ఆయనే కల్పిస్తాడు. ఇప్పుడు ఊహించుకోవాలి మనం, నేడు నీవు నాతో కూడా పరదేశులో ఉంది. ఇప్పుడు మన ఇంటికి పాస్టర్ గారిని ఆహ్వానిస్తాం. ఇంకా రాలా పాస్టర్ గారు
కూర్చొని పిచ్చాపాటి మాట్లాడుకుంటూ ఉంటాం అని రెడీ చేసు పాస్టర్ గారు వస్తారు, అట్టే కూర్చొని ఉంటాం మనం, కాళ్ళ మీద కాళ్ళు వేసుకొని కేర్లెస్గా రాగాన్ని లేచి నమస్కారం పెట్టమా. మరి యేసయ్యతో కూడా ఆ దొంగ పరదేశులు ఇద్దరు ఒకటేగా ప్రవేశిస్తుంటే వాళ్ళంతా లేచి చప్పట్లు కొట్టుండ్రా. ఆదాము కాడ నుంచి క్రీస్తు యేసయ్య చనిపోయిన మరణం వరకు చనిపోయిన విశ్వాసులు అందరూ లేచి, ఎంతటి హానర్ ఆ దొంగకి, చూసారా ఎంతటి ఆధిక్యత దొంగకి. అందరూ లేచి యేసయ్యతో కూడా చప్పట్లు కొట్టుంటారు, అందరూ ఆహ్వానించుంటారు సంతోషంగా. నేడు నీవు నాతో కూడా పరదేశులో ఉందో అనే మాటకి అంత అర్థం ఉంది. చూసారా ఎంత గొప్పతనం సంపాదించుకున్నాడు ఆ దొంగ. కేవలము దొంగ ఎక్కడో ఒక్కసారి విన్నాడు, విశ్వాసం పెంపొందించుకున్నాడు, దేవునికి సాక్షిగా ఎక్కడ సువార్త ప్రకటిస్తున్నాడు. ఏ స్థితిలో సువార్త ప్రకటిస్తున్నాడు? శిలువ మీద వేలాడుతూ కూడా సువార్త ప్రకటించాడు ఆయన పక్కన దొంగకి. నీవు మన ఇద్దరికీ ఈ శిక్ష న్యాయమే అంటూ ఉన్నాడు, కానీ ఆయన ఏ తప్పిదము చేయలేదు. ఆయనకి ఎందుకు ఈ శిక్ష? సువార్త ప్రకటిస్తూ ఉన్నాడు. అక్కడ మనకన్నీ ఇచ్చాడు దేవుడు. ఆరోగ్యం ఇచ్చాడు, ఆయుష్ని ఇచ్చాడు, ఆస్తి ఇచ్చాడు, సమస్తమైన సకలమైన అన్ని అనుభవాల్లో ఉన్నాయి మనకు. మనం దినంలో ఒక్కసారైనా ఒకరితోనే మాట్లాడుతున్నామా? ఒక్కరితోనే మాట్లాడుతున్నాము దినంలో? ఏం మాట్లాడుతున్నాం మనం? అనేక మందితో గంటల తరబడి మాట్లాడుతాం. అమెరికాలో ఉండే పిల్లలతో తల్లిదండ్రులు వాట్సాప్ ఫోన్ ఫ్రీ మాట్లాడుకోవడమే, గంటలు వీడియో కాల్ మాడు. దాంట్లో దేవుని గురించిన మాట ఒకటి ఉంటుందా? మన స్నేహితులు కరోనాలో అయితే ఫోన్లు ఎట్ట పనిచేసినాయి, ఇళ్ళ నుంచి బయట రాలే పరిస్థితుల్లో ఎంత గంటల తరబడి ఫోన్లు మాడుకో. దేవుని గురించిన మాట ఒక్క మాట దాంట్లో అడుగుతున్నాడు దేవుడు ఈరోజు మనల్ని. ఆ దొంగ వలె నీకు విశ్వాసం లేదా? ఆ దొంగ వంటి పారదర్శకమైన జీవితం నీలో లేదు. ఒప్పుకుంటూ ఉన్నాడు ఆయన శిలువ మీద. ఇద్దరు దొంగలే, ఒకడు ద్వేషిస్తూ ఉన్నాడు, ఒకడు పూజిస్తూ ఉన్నాడు. అయ్యా నన్ను అడగలేదు. మళ్ళా ఈ దొంగన్న అడిగాడు, నిన్ను నువ్వు రక్షించుకో, నన్ను రక్షించు అని అడిగాడు. కుడివైపు దొంగ నన్ను రక్షించమని అడగల ఆయన, జస్ట్ జ్ఞాపకం చేసుకో, నన్ను జ్ఞాపకం చేసుకున్నట్టుకై దీనిని చేయుడి. ప్రభువు బల్ల మీద రాసి ఉంటుంది మనకి ఎక్కడ, ఇన్ రిమెంబరెన్స్ ఆఫ్ మీ అని. నన్ను జ్ఞాపకం ఉన్నాడా దినములో? దేవుడు యేసయ్య మనకి ఎప్పుడన్నా జ్ఞాపకం వస్తున్నాడా? దినములో యేసయ్య మనకి ఎప్పుడన్నా జ్ఞాపకం వస్తున్నాడు? నిద్రతో లేవడంతోనే మనం ఏం జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాం? దేవుడు మాట చెప్తున్నాడు, 3 మాటలు మనం మాట్లాడాలి. 3 మాటలే చాలు, దేవుడు మనకి రాజ్యం అనుగ్రహిస్తాడు. 3 మాటలే. ఏం మాటలో తెలుసా? మొట్టమొదటి మాట దేవుని మాట. ఇదంతా దేవుని మాటే, పరిశుద్ధ గ్రంథం ఇది. దీంట్లో ఉన్నాయన్నీ దేవుడు మాటలే, డూస్ డోంట్స్ అన్నీ ఉంటాయి దీంట్లో, అన్నీ దేవుని మాటలు. దీన్ని మనం చదవాలి. ఇది చదివితే దేవుడు మనతో మాట్లాడినట్టు. ఇది మొట్టమొదటి జరగాలి మన జీవితాల్లో. తర్వాత నెంబర్ 2, మనము దేవుడితో మాట్లాడాలి. ప్రార్థన చేసుకోవాలి. దేవుడు ఈ కాన్వర్జేషన్ ఎప్పుడు ఉంటుందో, మాటలు ఎప్పుడు కలుస్తాయో స్నేహం పెరుగుతుంది. అప్పుడు స్నేహం పెరుగుతుంది. భార్యాభర్తలు మాట్లాడుకోకపోతే అగాధం ఏర్పడిపోద్ది మధ్యలో. మరి దేవుడు మనం మాట్లాడుకోకపోతే మధ్యలో అగాధం వచ్చేస్తుంది మనకు. మనం ఒక సైడు, దేవుడు ఒక సైడు ఉండిపోతాడు. మరి మాట్లాడాలా. మరి 3వ మాట దేవుని గురించిన మాట. ఇతరులతో మనం దినములో ఒకరితోనైనా మాట్లాడాలి. అదే సువార్త. మనం అన్ని జనుల మధ్యలో ఉద్యోగాలు చేస్తూ ఉంటాం, పని బాటలు చేస్తూ ఉంటాం. మనుష్యులు ఎదుట నన్ను ఒప్పుకున్న వాడేవాడో నా తండ్రి అయిన దేవుని ఎదుట నేను వారిని ఒప్పుకుందునని అంటూ ఉన్నాడు. వాళ్ళ ముందు మన ప్రవర్తన ఏ విధంగా ఉంది, ఏ విధంగా కనపరుచుకుంటున్నాం వాళ్ళ విధంగా. నేను గొప్పగా చెప్పుకోవడలేదు. నేను టైపిస్ట్గా పనిచేశాను 20 సంవత్సరాలు. నా ముందు మా చర్చి క్యాలెండర్ ఉంటుంది. రోజు వాక్యం చదువుకొని మోకాళ్ళకి ప్రార్థన చేసుకొని నేను పని స్టార్ట్ చేస్తాను. నా డెస్క్టాప్ మీద ఎప్పుడు దేవుడి వాక్యం రోజుకు ఒకటి మారుతూ ఉంటుంది. స్పీకర్ ఉంటుంది, స్పీకర్లో దేవుడి పాట వస్తూ ఉంటుంది. నా రింగ్ టోన్ కూడా దేవుడి పాట వస్తూ ఉంటుంది. బ్రాహ్మణ్ ఒకతను నాకు తెలియకుండా ఈ పాట పాడుతూ ఉన్నాడు. సురేంద్ర భలే ఉంటే సురేంద్ర మీ పాటల అంతే దాంట్లో మాధుర్యం గ్రహించాడు. నేను ఏమైనా సువార్త చెప్పాను, ఆయనకి పాడమని చెప్పానా? నేను పెట్టుకుంటే విన్నాడు అతను, అంతే. దేవుడు కార్యం చేస్తాడు. మన అసలు మనం వినిపిస్తున్నామా దేవుని మాట ఇతరులకు? ఎవరికన్నా కనీసం అటువంటి జీవితం మనలో కనపరుస్తున్నామా? ఎంత పెద్ద వీడైనా సరే గమ్మున ఉంటాడు. నేను ప్రార్థన చేసుకుంటే
నేను లేచి చెప్తాను, మీ గురించే నేను ప్రార్థన చేసేది. మీరందరూ క్షేమంగా ఉంటే నేను క్షేమంగా ఉద్యోగం చేసుకుంటాను కదండి. ఆఫీసర్ మొట్టమొదట కోప్పడుతూ ఉంటే నేను ఉద్యోగం చేయగలనా? ఆఫీసర్ క్షేమంగా ఉండాలి, నేను బాగా ఉద్యోగం చేయాలి. మీ ఆఫీసర్ కోసం చేశాను. పక్కన కూర్చున్నవాడు దొంగ అయి ఉంటే నా ఎన్ని ఎత్తుకొని వెళ్ళిపోతూ ఉంటే నేను ఉద్యోగం చేయగలనా? ఆయన క్షేమంగా ఉండాలి. అటు అందరి కోసం క్షేమంగా ప్రార్థన ఎప్పుడు చేస్తున్నాడు. ఆ విధంగా అది సువార్త మన జీవితంలో చూపించుకోవాలి. అదేవిధంగా ఆ విధంగా సువార్త ప్రకటించుకున్నాను నేను నా జీవితం ద్వారా. నేను అనేక మంది నన్ను నా రిటైర్మెంట్ ఫంక్షన్లో ఒక హిందూ అన్నాడు, నన్ను రేపటి నుంచి పాస్టర్ అయిపోతాడు సురేంద్ర, దేవుని నామానికి మహిమ కలుగునుగాక, సేవ చేసుకుంటూ ఉన్నాను, రేపటి నుంచి అయిపోతాడు అన్నాడు. ఎందుకంటే నాలో గమనించారు వాళ్ళది. నీ ప్రవర్తన అంతటి యందు ఆయన అధికారమునకు ఒప్పుకోనమాట. ఇట ఒప్పుకున్నారు ఇద్దరు శిలువ మీద దొంగలు. ఎడమవైపున దొంగ ఒప్పుకున్నాడు, నీవు క్రీస్తు, నువ్వు అభిషిక్తుడు అయ్యా అని ఒప్పుకున్నాడు. కానీ రక్షణ కోల్పోయాడు, రక్షణలోకి రాలేకపోయాడు. ఈ కుడివైపున దొంగ యేసయ్యతో కూడా పరదేశంలో జై జయ ధ్వనాలతో కూడా అడుగు పెట్టాడు. ఎంత గొప్ప రక్షణ అది. మరి అటువంటి జీవితాలు మనకు దేవుడు అడుగుతూ ఉన్నాడు ఈ ఉదయం. అటువంటి జీవితం కావాలని అడుగుతున్నాడు. నువ్వు అందుకని అంటున్నాడు, నువ్వు వెచ్చగానైనా ఉండు, చల్లగానైనా ఉండని. ఎందుకు అంటున్నాడు అంటే, నువ్వు పాపంలో ఉన్నావు, ఇప్పుడు ఉండిపో, ఒకనాటికి నీకు మారు మనసు కలుగుతుంది. నువ్వు నిలువెచ్చగా ఉండి నీకు మారు మనస్సే రాదు. ఏం చేస్తానంటున్నాడు, నిలువెచ్చగా ఉండేవాళ్ళని నా నోట ఉమ్మి వేయ ఉద్దేశించదన్నట్టు ఊసేస్తానంటున్నాడు. పోతా అక్కడ గలీజేదని కనబడితే మనం ఊస్తాం. ఆ ఉమ్ము గురించి ఆలోచిస్తామా? అయ్యో నా నోట్లో ఇప్పుడు దాకా ఉండింది, అది ఎట్టపోయింది, ఎత్తుకుంటాం దాని గురించి మర్చిపోతాం. విసర్జించబడింది అది. ఆ విధంగా ఉమ్మి వేస్తానంటాడు. ఇక తిరిగి మనల్ని జ్ఞాపకం చేసుకోడు దేవుడు. నులివెచ్చగా ఉంటే, ఇటొక్కాలు ఉంటే దొంగను చూసి నేర్చుకుందాం. దొంగగా మారమని కాదు నేను చెప్పేది, దొంగను చూసి నేర్చుకుందాం అంటున్నాడు. దొంగను చూసి కుడివైపున దొంగ అద్భుతమైన సాక్ష్యంగా నిలబడ్డాడు. ఇప్పటికీ మనం 1000 సంవత్సరాలైన ఒక దొంగని జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాం. చూశారా, ఇది నేర్చుకోవాలి ఆయనలో మనల్ని చూసి. ఆ దొంగతనాలు భలే చేశాడు అని చాలామంది అనుకుంటున్నారు. చావుకు ముందు రక్షించాడు ఆయన్ని, మనం కూడా చచ్చిపోయేటప్పుడు వేడుకుంటే రక్షిస్తాడని ఒక దుష్ట విశ్వాసం ఉంటుంది మనలో. కానీ ఆయన మరణం ఆయనకి తెలుసు. 15 నిమిషాలు చనిపోతాడు. మన మరణం ఎప్పుడో మనకు తెలుసా? తెలియదు. అందుకే నేడే రక్షణ దినం అంటూ ఉన్నాడు దేవుడు. దేవుడి కొద్ది మాటలు దీవించును గాక. ఆమేన్. దేవుడు వారిని, వారి యొక్క కుటుంబాన్ని, వారి పరిచయను బహుగా దీవించును గాక. ఆమేన్.